హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. హైడ్రోజన్ రైలు త్వరలో పట్టాలెక్కబోతుంది. హర్యానాలో దీన్ని జిన్ సోనిపట్ మార్గంలో తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ట్రైన్ యొక్క విశేషాలేంటో తెలుసుకుందాం. స్టీమ్తో నడిచే రైళ్లు ఉండేవని విన్నాం, బొగ్గుతో నడిచే రైళ్లను చూసాం, ప్రస్తుతం విద్యుత్తో నడిచే రైళ్లను కూడా చూస్తున్నాం. త్వరలో హైడ్రోజన్తో నడిచే రైళ్లను చూడబోతున్నాం. అతి పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కేవలం నీటినే ఇంధనంగా చేసుకొని నడిచే ఈ రైలు డిసెంబర్ నెలలో పట్టాలెక్కుతుంది. 2018 నుంచి జర్మనీలో హైడ్రోజన్ రైళ్లు తిరుగుతున్నాయి. పర్యావరణానికి మేలు చేకూర్చే ఉద్దేశంతో భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలును తీసుకొస్తోంది. మరి ఈ రైలు నడవడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీని వినియోగిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. తద్వారా నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది. ఈ రైలు నడిచేందుకు గంటకు 40,000 లీటర్లు అవసరం. గంటకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. శబ్దం కూడా చాలా తక్కువే. ఒక్కసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్లు వెళ్ళగలదు. తొలుత హర్యానాలోని జిన్ సోనిపట్ మార్గంలో దీన్ని తీసుకురానున్నారు. పర్వత ప్రాంతాలు రైల్వే లైన్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా షిమ్లా రైల్వేతో పాటు మరికొన్ని మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి 80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2025 నాటికి మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వే ఆలోచనలో చేస్తోంది. టికెట్ ధర కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.